లేలే ఒకటి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. అంటే మిత్రుడు అప్పుడు మరి అవన్నీ క్యాల్కులేషన్ చేశాడో లేదో కానీ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అనే మాట్లాడారు. సో అట్లే లేదు బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్. అయితే ఆ విధమైనటువంటి ఒక చరిత్ర ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి దాన్ని అదే విధంగా చెప్తాం. ప్రధానమంత్రి అంటే అక్కడ మనిషి ఉండాలి కదా, ఆ మనిషికి ఓ పేరు ఉండాలి కదా, మనిషికి ఓ పేరు ఉండాలి కదా. ఆ పేరు ప్రకారం మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారంటే తప్ప, ఇతర దేశాల్లోకి పోయి మోడీ గారు వారిని కలుస్తున్నారంటే తప్ప ఆ విధంగా ఉండదు కదా. అంటే ప్రధానమంత్రి పోతున్నారు, ఓన్లీ భారతదేశం నుంచి ప్రతినిధి వచ్చాడు అని చెప్పమంటారా? అది కాదు కదా, అది కాదు. కాకపోతే ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం వివక్ష ఒక్కొక్క నిమిషం ఈ విధంగా వివక్ష చేస్తున్నప్పుడు ఈ విధంగా మాట్లాడటం అనేది ఒకటి మనకేమన్నా కావాలి అడగటంలో తప్పు లేదు, దాన్ని సాధించుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మనం డైలాగులు మాత్రం చెప్తున్నాం, మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానీయం అని చెప్పేసి. మరి ఆ ముక్కలయ్యే మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఆ మాట అసలు ఎందుకు వస్తుంది? అది రావడానికి వీల్లేదు. దానికి ఎవ్వరు అన్నా కూడా అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఆ మాట ఎందుకు వాడాల్సి వస్తుంది ఇక్కడ? అది ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి వాడకూడదండి. మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒక విధానాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఆ విధానంలో అన్ని కోణాలని ఆలోచించి మాట్లాడాలి. అది మాట్లాడకుండా ఈరోజున వారు చెప్పిన దాంట్లో కూడా ఈరోజు చాలా విషయాలు దాంట్లో ఉన్నాయండి. ఇప్పుడు రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం గతంలో. అదేవిధంగా బీహార్ రౌడీయిజం, గుండాయిజం రాజ్యాలు వెళ్తున్నటువంటి బీహార్ అది. అట్లాగే యూపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులన్నీ మార్చడానికి, అక్కడ జీవన సరళిని చేయటానికి కొన్ని అవసరం అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బేరీజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ ఏం చేయాలి అనేటటువంటిది డెఫినెట్గా అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు బాధ్యతాయుతంగా వాటిని చేయాల్సిన అవసరం ఉంది. అదే ఇందాక వారు చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డెవలప్ అవుతోంది అని మాట్లాడారు. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో మరి రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి కానీ మనకు కానీ ఆంధ్రాకు సంబంధించిన రాష్ట్రానికి కానీ కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు హైదరాబాద్ మన క్యాపిటల్గా మనం తీర్చిదిద్దుకున్నాం. ఈ రోజున అందరూ కలిసి, తెలుగు ప్రజలందరూ కలిసి తీర్చిదిద్దుకున్న హైదరాబాద్. అటువంటిది ఈ రోజున అక్కడ మన వాళ్ళే, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళే, ఈ దేశంలో ప్రజలే. వాళ్ళకి రాజధాని లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే మరి అటువంటి దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కదండి. మన రాజధానికి నిధులు లేవు, ఆ రాజధానికి నిధులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? అది కేవలం మన కోణంలో చూసి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అంటే అది ఎట్లా విరుద్ధం అవుతుందండి? అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తిని పైకి తీసుకురావటమే మనకున్నటువంటి లక్ష్యం. మనతో పాటు సమానంగా చేయాలి అందరినీ కూడా. అటువంటి దాంట్లో ఈ రోజున మనం పోతా ఉన్నాం తప్పిస్తే మరేటటువంటి విధానం లేదండి. ఫెడరల్ స్ఫూర్తితోనే పోతుంది. ఏదైతే బీజేపీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారో, ముఖ్యమంత్రిని మారుస్తారు, జూన్ జూలైలో కూడా ఇలాంటి మార్పులు ఉంటాయని, అంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో మారుస్తారనే ఉద్దేశమా, లేకపోతే మీకేమైనా ఆలోచనలు ఉన్నాయి? అంటే మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో మరి వారు మాట్లాడారో కానీ వాస్తవానికి ఏంటంటే అది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా చూసాం. ఏ ముఖ్యమంత్రిని ఎక్కువ కాలం ఉండనియరు. అది రకరకాల అంశాల్లో వెళ్తాయి. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు, నాగేష్ చెప్పినట్టు వారు ఇన్ఛార్జి కూడా మారారు, వచ్చారు, రకరకాల దీంట్లో వస్తున్నాయి. వారు పాతది అందిపుచ్చుకోవడానికి వచ్చారనే విశ్వాసంతో ఉన్నారు, నేను కాదన్ను. కాకపోతే వచ్చేటటువంటి కాంటెస్ట్లో కూడా ఈ రోజున ఇందాక బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ, మంత్రుల మధ్య సమన్వయ లోపాలు కానీ రకరకాల ఈ సహజంగా వస్తుంటాయి. రావని ఉండవు, ఎక్కడ కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. అటువంటివి వస్తున్నప్పుడు సమన్వయం పరచుకోవడానికో మరి దేనికో వచ్చినటువంటిది. మరి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా దానికి సంబంధించినటువంటి విషయాల్లో స్నేహితులు అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి వారికి కూడా సమాచారం ఉంటుంది. డెఫినెట్గా ఇటువంటి ఏదైనా జరగవచ్చు. సార్ ఒక నిమిషం అండి మాట్లాడదాం. రామ్మూర్తి గారు మాట్లాడిన తర్వాత ఇంకా సాదిక్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి. రామ్మూర్తి గారు, నేనేమంటున్నా అంటే ఏదో రాష్ట్రాలలో అధికారంలోకి వస్తేనే కాదండి. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటుండే. ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నా,
25 రాష్ట్రాలలో ఇప్పుడు దాదాపు ఒక 3 రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ ఉన్నది, మిగతా 25 రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే కుంభమేళ పోయొచ్చిన నేను కూడా, నేను కావాలనే కొంత హైవే దిగి కొంత లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ఇవన్నీ రాష్ట్రాలు నేను వెళ్ళడం జరిగింది. వాస్తవంగా ఈ కుంభమేళ పోయిన వాళ్ళు చాలా మంది అన్ని దిక్కులో పోయింది. ఎందుకంటే అక్కడక్కడ దగ్గర టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి వాటి చూడడానికి పోయింది. పోనోళ్ళలో కూడా చెప్తున్నాయి, ఎందుకంటే ఈ డబల్ ఇంజన్ సర్కార్ మాయలో పడకండి. డబల్ ఇంజన్ సర్కార్ ఓన్లీ ఎన్నికల కోసమే వాళ్ళు చెప్పే ఒక పెద్ద డ్రామా. అక్కడ పరిస్థితి చెప్తున్నా, తెలంగాణ ఒక 50 ఏళ్ల ముందుంటే ఒక 40 ఏళ్ల వెనక ఆ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బహిర్దొడ్డి బహిర్ స్నానం నడుస్తున్నది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, పరిస్థితులు తిండి దొరకలేక ఆవిడ పరిస్థితి. కనీసం ఆ పరిస్థితులను చూస్తే వాస్తవంగా మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. మనం వాస్తవంగా డబుల్ ఇంజన్ సర్కార్ లో మీరు యోయో టీవీ వాళ్ళు ఒక బస్ వేసి పంపండి అందరినీ, మనమే తిరుగుదాం అన్ని రాష్ట్రాలు. 25 రాష్ట్రాల్లో మీరు అధికారం ఉన్నారు కదా, ఈ 25 రాష్ట్రాల్లో మనం తిరుగుదాం. ఎక్కడున్నా తెలంగాణ కంటే బెటర్ గా ఉద్యోగాలు ఇచ్చి, తెలంగాణ కంటే బెటర్ గా అభివృద్ధి చేసి చూపెడితే నేను దేనికంటే దాన్ని. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు 3 రాష్ట్రాలు మిగిలిన కాంగ్రెస్ ఎందుకు మిగిలినట్టు 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ పరిపాలన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ చూసి చీకొట్టిర్రు ఇక మీరు వద్దని. ఆ క్రెడిట్ ఏదైతే ఉన్నదో అది బీజేపీకి వచ్చింది. బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీ ఏం చేస్తుందని చూడాలి. మొత్తం మణిపూర్ కాలబెడతారు, అదే విధంగా దళితుడు గుర్రం మీద ఎత్తే వాడిని తొక్కి చంపుతారు, వాడు పెళ్లి చేసుకోవద్దు, కనీసం ఒకడు జెండా పట్టుకొని తిరగద్దు, మొత్తం వీళ్ళే ఉండాలి. ఒకప్పుడు రాజులు దండయాత్ర చేసి రాజ్యాలు ఎట్లా ఏదైతే ఆక్రమించుకున్నదో ఇప్పుడు వీళ్ళు ఎన్నికలకు మొత్తం పెట్టి కాశ్మీర్ లో ఒక రకంగా చెప్తారు, అదే విధంగా ఢిల్లీలో ఒక రకంగా చెప్తారు. మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఉన్నాయి చూడండి. మరి ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీరు ఆ ఢిల్లీలో అధికారంలో ఇప్పుడు వచ్చింది కదా, మీరు చేస్తారా? చెయ్యరు. ఓన్లీ ఎన్నికల కోసం మాత్రమే ఈ స్టంట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు సైడ్ కూడా చూడరు, ఏదో ముబ్బడిగా రోడ్లు వేస్తారు, కట్టేస్తారు, కార్ఖాన వేస్తారు. ఓన్లీ హైవేలు వీళ్ళు చెప్తున్నారు కానీ హైవేలు కూడా 1 లక్ష కోట్ల ఆదాయం రోడ్ల మీద వస్తుంది. దారి దోపిడి దొంగలు చచ్చిపోయి ఏ విధంగా టోల్ గేట్ల కాడ పుట్టిల్లు మొత్తం పిండి వసూలు చేస్తున్నారు. ఒక్కసారి మనం కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్దామండి, ఎంత అయితే డబ్బులు చూద్దాం. ఎందుకండి ఆల్రెడీ మనం గాడి ఏదైతే బండి కొనుక్కుంటప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాం, అయినా కూడా రోడ్ల మీద అదే విధంగా ఏదో జిఎస్టీ అని అది అని మనం ఇచ్చేదే ఉన్నది కేంద్రాన్ని మనం